हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయ. 24/12/2023 ఆదివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా మనకు అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. గ్రంథం మన ఎదురుగానే ఉంది, ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దాంట్లో దాగి ఉన్నాడు అంటే ఎక్కడ ఎతికినా ఏమీ కనపట్లేదు కదా మనకు. పుస్తకం అంతా వాక్యాలతో నిండిపోయింది. కాగితాలన్నీ పుస్తకం మొత్తం తిరగేశాము. ఎక్కడ ఏమి వాక్యాలు తప్పితే దైవం ఎక్కడ మనకు కనపడలేదు. ఆ వాక్యాలుగానే ఉన్నాడు దైవం. ప్రత్యేకంగా వేరే ఒక రూపం తీసుకుని దాక్కుని ఉండడు. ఒక కృష్ణుడు రూపం తీసుకున్నాం, ఒక రాముడు రూపం తీసుకున్నాం. మనకి భారతంలో భాగవతంలో ఆ కృష్ణ లీలలు అని చెప్పి ఆయన దాక్కోవటము అట్లాగా కాకుండా మనం ఏది చూస్తున్నామో ఆ రూపంగానే ఎదురుగా ఉంటాడు. మనం ఏ వాక్యం చదువుతున్నామో ఆ వాక్యం రూపంలోనే అక్కడ నిలబడి ఉన్నాడు. ఇది రహస్యం అంటే. తెగనే ఎదురుగా కాకుండా ఇంకా వేరే ఎక్కడో ఉన్నాడని మనకేమీ ఎతకక్కర్లేదు. అందుకే వెతకకుండానే హిరణ్యకశిపుడికి స్తంభంలో నుంచి వచ్చేసాడు. స్తంభంలో ఉన్నాడంటే స్తంభంగానే ఉన్నాడు ఆయన. వచ్చేసాడు స్తంభం నుంచి అన్నట్టుగా. ఈ వాక్యం ఈ అక్షరం రూపంలో ఉన్నాడా? ఉన్నాడు.
ఈ అక్షరాలతో కూడుకున్న ఈ పదం రూపంలో ఉన్నాడా? ఉన్నాడు. ఈ పదాలన్నీ కలుపుకునే ఉన్నటువంటి వాక్యము రూపంలో ఉన్నాడా? ఉన్నాడు. ఇది ఇట్లా ఇచ్చారు ఈ పవిత్ర గ్రంథాలు. పవిత్ర గ్రంథాలు దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ పద్ధతిలో మనం ఆలోచించటము. ఇక అన్ని చోట్లకి ఈ పద్ధతినే మనం ప్రయోగించటం. ఎదురుగా ఏది ఉంది అంటే అది ఆయన రూపమే. ఎక్కడ రహస్యమేం లేదింకా. ఆ రూపంగా ఉన్నాడు. ఎదురుగా కనిపిస్తున్నాడు. ఇంకా రహస్యం ఏంటి మనకి? ఎదుట కళ్ళెదుట మనకు కనిపిస్తుంటాయి. ఆ మాదిరిగా మనము భావించటం. వాస్తవంగా అలాగ ఇవ్వబడింది. మనమేం కొత్తగా అనుకోక్కర్లేదు ఇది. కొండ శిఖరం మీదకి వెళితే ఎట్లాగుంటుందో మనం నిన్న చూసాము. మోజెస్, అలాగే ఏలియా, అలాగే క్రైస్ట్ ప్రీచ్డ్ హిస్ గ్రేటెస్ట్ సర్మన్ అండ్ వాస్ ట్రాన్స్‌ఫిగర్డ్. పైకెళ్ళేటప్పటికల్లా ఆయన ముఖమంతా, ఆయన దేహమంతా మారిపోయినట్టయింది. వెలుగుతో నిండిపోయినట్టయింది. ఇక్కడేమో వెలుగు లేనట్టుగా ఒక సాధారణ మానవుడిగా ఉన్నాడు. కొండ దిగువన మనకి ఇట్లా అనిపించింది. So also every aspirant to light must symbolically ascend and thereafter remain upon the mount, elevated mentally towards the sun within man. ఆ మాదిరిగా క్రైస్ట్ ఎట్లాగైతే కొండ శిఖరం మీదకెళ్ళేటప్పటికల్లా వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇట్లా మనం కూడా మన సహస్రారం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి వ్యవహరించడం మనం మొదలు పెట్టాలి. అక్కడి నుంచే మొదలు పెడుతున్నాం గానీ దానికి సంబంధించినటువంటి పరిమితమైనటువంటి ఆ మెదడు భాగంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దానివల్ల ఏముందంటే వచ్చిందంతా మన మీద వేసుకోవటం వల్ల అన్ని పరిమితంగానే మన దగ్గరికి వస్తున్నాయి. పై బాహ్య రూపం మాత్రమే మనకి తెలుస్తూ ఉంది. ఈ పద్ధతిలో మనము చూస్తూ ఉంటే మొత్తం ఆయన రూపాలే అన్నది గనక మనము భావిస్తూ ఉంటే ఇప్పుడిక సమస్తము వెలుగ్గా మారిపోతుంది. సన్ స్టాండ్ స్టిల్, నిరంతరము మిట్ట మధ్యాహ్నపు వెలుగులో ఉండిపోతాం మనం. ఇంకా కొండ శిఖరము, కొండ దిగువ వెళ్ళిపోతుంది. ఉన్నది సన్, పూర్తి ప్రకాశముగా జ్వాజ్వలమానంగా ప్రకాశిస్తున్న సూర్యుడే ఉంటాడు. కాబట్టి మనం అట్లాగా మారాలి. సో ఆల్సో ఎవ్రీ ఆస్పిరెంట్, ప్రతి సాధకుడు, ప్రతి మానవుడు ఆ విధంగా మారాలి. అందుకోసం ఈ గ్రంథాన్ని ఎవరైతే పట్టుకుంటారో, ఈ గ్రంథాన్ని ఎవరైతే పఠిస్తుంటారో, ఎవరైతే వింటుంటారో ఆ విధంగా మారాలి. గ్రంథముగా మారిపోవటం. ఎందుకంటే గ్రంథం నిండా ఆయన ఉన్నాడు. అట్లాగే మనం మన నిండా ఆయన ఉన్నట్టుగా అయిపోతుంది. మనం కూడా ఆయనే. ఆయనే మన రూపం తీసుకుని ఇక్కడ నిలబడి ఉన్నాడు. మిగతా అన్ని రూపాలు తీసుకుని ఎట్లాగైతే మన చుట్టూ నిలబడి ఉన్నాడో మన రూపం కూడా ఆయనే. తర్వాత ఇంకొక దాంట్లోకి వెళదాం ఇక. ద ఆమ్ని ప్రెజెంట్ సన్. ఎందుకని ఇట్లాగా మనము భావిస్తుంటే సన్ మొత్తంగా కనిపిస్తున్నాడు, నిరంతరంగా ఉన్నట్టుగా, మొత్తం వ్యాపించి ఉన్నట్టుగా. ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, మొత్తం సమస్తము వ్యాపించి ఉంది కాబట్టి మనం అంతకుముందు లేదు, ఒక్క చోట ఎక్కడో ఒక్క చోటే ఉన్నాడు ఆకాశంలో, అందుకని అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూ ఉన్నాడు బొంగరంలాగా అని మనం అనుకుంటున్నాం. ఒక్క చోటే ఉన్నాడు అన్నట్టుగా. ఇంత ఆకాశంలో ఒక్క చోట ఒక చిన్న బింబం లాగా ఉన్నాడు.
అందువల్ల ఈ ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడింది ఆయనకి అని అనుకుంటున్నాం మనం. కానీ వాస్తవంగా యథార్థంగా ఉన్నదేంటి? మొత్తం వ్యాపించి ఉన్నవాడు. ఇక ప్రయాణం లేదిక ఆయనకి. ప్రయాణం లేని వాడిని ప్రయాణం ఉందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాగా యథార్థంగా, వాస్తవంగా ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము చూడలేకపోవటం వల్ల. ఉన్నది ఉన్నట్టు చూడటం మొదలుపెట్టేటప్పటికి ఉన్నదే తెలిసింది మనకి. అంతకుముందు ఏదైతే ఉన్నదో అదే మనకి ఇప్పుడు దర్శనమిచ్చింది. అదే ద ఓమ్ని ప్రెజెంట్ సన్. అంటే సర్వవ్యాపి అన్నమాట. మొత్తం వ్యాపించి ఉన్నవాడు. దీనికి సంబంధించి మనకి 3 మాటలొస్తుంటాయి. ఓమ్నిపోటెంట్, ఓమ్నిషెంట్, ఓమ్ని ప్రెజెంట్. 3 రకాలైనటువంటి శక్తులు ఆయనకున్నాయన్నట్టుకుంటే భూహు, భువః, సువః. 3 వ్యాకృతులుగా, 3 లోకాలుగా, 3 స్థాయిల్లో ఆయన ఈ స్థూలానికి దిగాడు అని. భూ సువః, భువః, భూః. భూ అంటే స్థూలం. స్థూలానికి ఎట్లాగా వచ్చాడు? సూక్ష్మం నుంచి, ఆ సువః నుంచి అనేది. కానీ ఆయన ఎట్లాగున్నాడు? ఓమ్నిషెంట్, ఓమ్నిపోటెంట్. ఇవన్నీ చేయాలంటే శక్తి కావాలి. సర్వశక్తిమంతుడాయన. మనందరికీ శక్తిని, ఈ సృష్టి మొత్తానికి శక్తిని ఇస్తున్నవాడు. ఈ సృష్టి మొత్తానికి శక్తినిస్తున్నా గాని ఆయన శక్తి ఏమీ తగ్గటం లేదు. అట్లాగే ఓమ్నిషెంట్ అంటే సర్వజ్ఞుడు. సమస్త జ్ఞానము ఉన్నవాడు. ఈ మొత్తానికి సంబంధించి ఎట్లా చేయాలి ఏంటనేది. ఏ పద్ధతిలో చేస్తుంటే ఎలాగా అవుతుంది? చివరికి ఎట్లాగా మార్పులు చెందుతాయి అని ముందే ఊహించుకుని, ముందే తెలుసుకొని, ఆ పద్ధతిలో చేస్తున్నవాడు. సర్వజ్ఞుడు, సర్వశక్తియుతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఆమ్నిప్రెజెంట్ సర్వవ్యాపి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సర్వవ్యాపి అవ్వటం వల్ల. సర్వవ్యాపి ఎలాగా అవ్వగలిగాడు అంటే సర్వశక్తిమంతుడు గనుక. ఈ సర్వశక్తిమంతుడు, వ్యాపి ఎట్లాగా అవ్వగలిగాడు? సర్వజ్ఞుడు గనక. మొత్తం ఆయనకి తెలుసు గనుక. మొత్తం మనకి ఆ 3 వచ్చేసినాయి. విజడమ్, స్ట్రెంగ్త్, బ్యూటీ. విజడమ్ ఆమ్నిషెంట్ సర్వజ్ఞుడు. స్ట్రెంగ్త్ ఓమ్నిపోటెంట్ సర్వశక్తిమంతుడు. సర్వజ్ఞత్వం ఉంది, సర్వశక్తిమత్వము ఉంది. దానివల్ల ఏమైంది? బ్యూటీ. అలాగ వ్యక్తమయ్యాడు. సర్వవ్యాపి అయిపోయాడు. ఈ విధంగా దానికి సంబంధించి కొన్ని విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. యాజ్ ఇన్ ద మెనీ సోలార్ అలగరీస్, సూర్యుడి గురించిన ఎన్నో పొడుపు కథల్లాంటివి నిన్నో రూపకాలంకారంతో చెప్పినవి చాలా ఉన్నాయి. ఇన్ స్క్రిప్చర్, ఈ పవిత్ర గ్రంథంలో, అండ్ ఈ పవిత్ర గ్రంథమే కాదు, ఇన్ మిత్ పురాణాల్లో, పవిత్ర గ్రంథాల్లో, పురాణాల్లో ప్రపంచవ్యాప్తంగా సూర్యుడి గురించిన విశేషాలతో ఎన్నో రహస్యముగా, గర్భితముగా ఆ రహస్యాల్ని బయటికి ఉన్మీలనం చేయకుండా గర్భితముగా ఉంచుతూ సూర్యుడి గురించిన విశేషాలు ఎన్నో చెప్పినవి పురాణ కథలు గాని, పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు గాని. ద ఫిజికల్ సన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సింబల్ ఫర్ బోత్. మన కంటికి కనబడుతున్నటువంటి సూర్యుడు, ఆ సూర్య బింబాన్ని మనము ఎట్లా దేనికి సంకేతంగా వాడుతున్నాము? ద ఫిజికల్ సన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సింబల్. ఒకదానికి చిహ్నంగా మనం వాడుతున్నాం.
దేనికి? ఫర్ బోత్ ద ఆల్ పర్వైడింగ్, omnipresent spiritual sun and its consequent presence in man. రెండు చోట్ల ఉన్నాయనికి సంబంధించి మనం ఇది వాడుతున్నాం. ఏదైనా గాని రెండు చోట్ల ఉంటుంది. మనం ఒక చోట ఇది ఉందండి అని అన్నామంటే ఇంకో చోట కూడా అది ఉంది. ప్రత్యేకంగా ఇక చెప్పక్కర్లేదు అన్నట్టుగా అన్నమాట. ఈ విశ్వంలో ఇది ఉందండి, ఈ అంతరిక్షంలో ఈ సూర్యుడు ఉన్నాడండి అని అన్నామంటే అర్థం ఏంటి? ఈ మానవుల్లో, ఈ అణువులో, ఈ సృష్టిలో భాగంగా ఉన్నటువంటి ప్రతి జీవిలో, ప్రతి అణువులో ఆ సూర్యుడు ఉన్నాడు. ఒకటే స్టేట్మెంట్ ఇంకంతే. విశ్వంలో ఉన్నాడు అనంటే ఇంక వీళ్ళో కూడా ఉన్నట్టే. విశ్వంలో భాగంగా ఉన్నటువంటి మిగతా వాటిల్లో కూడా అది ఉన్నట్టే. అంటే మొత్తం సర్వవ్యాపి మరి. సర్వవ్యాపి అయినప్పుడు ప్రతి అణువులో నిండి ఉంటాడు కదా! ఆ అణువులతో కూడుకున్నదే కొంత పరిణామం చెందిన తర్వాత మానవ దేహము, మానవుడు, జీవాత్మ, ఈ దేహాత్మ. మరి వీటినన్నిటి నిండా ఆయన ఉన్నాడు కాబట్టి విశ్వం మొత్తానికి సంబంధించి ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం. అదే సమయంలో విశ్వంలో భాగమైనటువంటి మిగతా అన్నిట్లోనూ కూడా ఉన్నాడు. మానవుడిలో కూడా ఉన్నాడు. అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ వృక్షాలు, ఈ జంతువులు వీటి సంగతి మనం తర్వాత చూద్దాం. ముందు అసలు మనది తెలిస్తే అప్పుడు మన చుట్టూ ఉన్న వాటిదేదో కూడా అప్పుడు మనం చూడొచ్చు. అందుకని విశ్వంలో మనకి తెలిసిన కొన్ని విషయాలు అవి మనతో పోల్చుకుంటూ, మనలో సమన్వయం చేసుకుంటూ, అవి మనలో ఉన్నాయా లేవా అని గమనిస్తూ, మనలో కూడా ఉన్నాయి అన్న విషయానికి నిర్ధారణకి వస్తున్నాం మనం ఇప్పుడు. ఒక్కొక్కటి పరిశీలిస్తూ. కాబట్టి ఫిజికల్‌గా మనం అంతరిక్షంలో ఉన్న సూర్యుడు అనేటప్పుడు కల్లా, అది మనకి పురాణ కథల్లో గాని, మిగతా పవిత్ర గ్రంథాల్లో గాని సింబల్‌గా వాడారు దాన్ని. దేనికి సింబల్‌గా వాడారు? ఒక చిహ్నంగా వాడారు. దేనికి? ఫర్ బోత్ ద ఆల్ పర్వైడింగ్, ఈ సమస్త విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి, అంతటా నిండి ఉన్నటువంటి వాడుగా, అలాగే ఆమ్నిప్రెజెంట్ అదే అర్థం వస్తుంది. సర్వవ్యాపి. అంతటా నిండి ఉన్నటువంటి ఆ సర్వవ్యాపిత్వము కలిగినటువంటి స్పిరిచువల్ సన్, ఆధ్యాత్మిక సూర్యుడు. ఆత్మ సంబంధించి పరమాత్మ తత్వం, పరమాత్మకి సంబంధించి, అంటే విశ్వాత్మకి సంబంధించి దానికి సంకేతంగా ఇది వాడుతున్నాము. దాంతో పాటు అండ్ ఇట్స్ కాన్సిక్వెంట్ ప్రెజెన్స్ ఇన్ మ్యాన్, దానివల్ల ఏంటి? తప్పనిసరిగా మానవుల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. విశ్వంలో ఉంది అని అంటే దానికి సంబంధించింది అదే భాగము వామన రూపంలో మానవుల్లో కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే మానవుడు కదలటానికి లేదిక. ఒకటి ఒక హోల్, ఒక మొత్తానికి సంబంధించిన దాంట్లో ఒక భాగం మనకి తీసుకుంటే, ఆ మొత్తంలో ఏదుందో అదంతా తక్కువ స్థాయిలో ఒక నమూనాగా వామన రూపంలో ఈ భాగంలో కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే అది దాంట్లో భాగమయ్యి ఇయన్నీ కలుపుకొని ఒక మొత్తంగా అవుతుంది. మొత్తం అంటే ఏంటి అర్థం? భాగములతో కూడుకున్న దాన్ని మొత్తం అంటాం మనం. ఈ అన్ని భాగాలు ఏవేవైతే ఉన్నాయో, ఈ భాగాలన్నిటిని కలిపితే మొత్తము అనేది వస్తుంది మనకి. విశ్వాత్మ అంటున్నాము. విశ్వాత్మ అంటే దీంట్లో ఉన్న అన్నిటిని కలుపుకుంటే గాని ఆ విశ్వాత్మ రాదు. ఇప్పుడు ఈ సృష్టిలో దేన్ని తగ్గించినా దీంట్లో లేదండి, ఇక దీన్ని పక్కన పెట్టేయండి. ఇక్కడ మానవుల్లో ఉంది. ఇక్కడ జంతువుల్లో లేదండి, ఇంకా వృక్షాల్లో లేదండి అని ఇట్లాగా కొన్ని పక్కన పెట్టేసేసి
కొన్నిట్లోనే ఉంది అంటే ఇంకా అది విశ్వాత్మకి రాదు కాదు. విశ్వాత్మ అంటే సృష్టి సమస్తము వ్యాపించి ఉన్నది. సర్వవ్యాపి. సర్వవ్యాపి అయినప్పుడు కొన్నిట్లో ఉండి కొన్నిట్లో లేకపోవడం అనేది ఉండదు గదా! అది సాధ్యపడదు. కాబట్టి అన్నిట్లోనూ ఉన్నవాడు గాబట్టి, మనం దేన్ని తీసుకున్నా గాని దాంట్లోనూ ఉంటాడు. ఈ మొత్తానికి సంబంధించి ఉంటాడు అన్నట్టుగా మనకి సంకేతంగా ఇది వాడారు. బోత్ రెండిటికి సంబంధించి. ఒకటేమో ఈ విశ్వం మొత్తాన్ని ఒక్కసారిగా మనం చెప్పుకున్నప్పుడు ఆ బృహత్తర రూపాన్ని చెప్పుకున్నప్పుడు అదంతా వ్యాపించి ఉన్నాడు. ఆల్ పర్వైడింగ్, ఆమ్ని ప్రెజెంట్ అంతటా నిండి ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు. అట్లాగే సర్వవ్యాపిగాను ఉన్నాడు. అది ఒక విభాగము. దాంతో పాటు ఈ సర్వంలో ఉన్నటువంటిదేదైతే ఉందో, ఈ సర్వము దేనితో కూడుకొని ఉన్నదో, ఆ భాగాల్లో గూడా అంటే మనిషి మానవుల్లో కూడా, అణువులో కూడా నిండి ఉన్నాడు. ఈ 2 విషయాల్ని ఇది తెలియచెప్తోంది. ఆ 2 విషయాలకి సంకేతంగా మనకి పురాణ కథల్లో గాని, పవిత్ర గ్రంథాల్లో గాని సూర్యుడు అన్న దాన్ని వాడారు. ఇట్లా మన కంటికి కనబడుతున్న ఫిజికల్ సన్, ఈ భౌతికంగా కనపడుతున్నట్టు ఆ గోళం ఏదైతే ఉందో సూర్యగోళం, ఆ రూపంతో కనపడుతున్న సూర్యగోళం, అది మనకి సింబల్‌గా వాడారు. So may that luminary also be used in meditation as a gateway leading to spiritual illumination. కాబట్టి కాన్సిక్వెంట్ ప్రెజెన్స్ ఇన్ మ్యాన్. కాబట్టి ఆ సూర్యుడు మానవుల్లో కూడా ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక సూర్యుడు ఉన్నాడు, భౌతిక సూర్యుడు ఉన్నాడు. అంటే రూపంతో ఉన్న సూర్యుడు, ఆ రూపానికి ఆధారమైనటువంటి జీవంతో ఉన్న సూర్యుడు. దేన్ని తీసుకున్నా 2 విభాగాలు. రూపము, జీవము. ఇప్పుడు మనం ఆ జీవంతో, ఆ చైతన్యంతో ఉన్న సూర్యుడిని. సో మే దట్ ల్యూమినరీ ఆల్సో, ఆ తేజస్సుతో ఉన్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి దాన్ని మనము ధ్యానంలో, ధ్యానం అంటే గమనించటం. ప్రత్యేకంగా ఏమి లేదక్కడ. మనకు దాన్నే చాలా తేలిగ్గా శ్వాస మీద ధ్యాస అని పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు అదొక దాన్ని ఒక చక్కటి స్లోగన్‌తో, ఒక చక్కటి నినాదంతో ముందుకు తీసుకొచ్చారు. శ్వాస మీద ధ్యాస. ఇంకా అది గూడా ప్రత్యేకంగా లేకుండా మనం సివివి గారు చెప్పింది చూస్తూ ఉండడం, గమనించటం. అదే ధ్యానం. ఆ గమనిస్తూ ఉండేటప్పటికల్లా ఏమైంది? ఇదంతా మన మీద వేసుకోవటము అన్నదేదైతే ఉందో అది పోయి, దాన్ని చూస్తూ ఉండడం వల్ల ఈ మొత్తం దాంట్లో ఉన్నదున్నట్టుగా మనకి దర్శనమివ్వటం ప్రారంభించింది. అంతకుముందు మనం ఇది నాది, ఇది నాది అనేటప్పటికల్లా పరిమితమైపోవటంతో ఆ బాహ్యంగా ఉన్న రూపాల వరకే, ఆ బాహ్యంగా ఉన్న అక్షరాలతో కూడుకున్న, పదాలతో కూడుకున్న ఆ వాక్యమే మనకు కనిపించింది గానీ, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు. అది దైవము ఆ రూపంగా అక్కడ నిలబడ్డాడన్న విషయం మనకి అవగాహన కాలేదు. మనకి దర్శనం ఇవ్వలేదు. ఎప్పుడైతే మనం గమనించటం అన్నది మొదలుపెట్టామో, దాంతో యథార్థ స్థితిగా ఉన్నదున్నట్టుగా మనకి దర్శనం ఇవ్వటం ప్రారంభమవుతుంది. అప్పుడు దర్శించటం తేలికవుతుంది. అందుకని ఆ తాళం చెవి మనకిచ్చారు. గమనించుట. ఇప్పుడేమైంది సో మే దట్ ల్యూమినరీ ఆల్సో బి యూజ్డ్ ఇన్ మెడిటేషన్ యాస్ ఎ గేట్‌వే లీడింగ్ టు స్పిరిచ్యువల్ ఇల్యూమినేషన్. ఆధ్యాత్మిక ప్రకాశానికి, అంటే ఆత్మ దర్శనానికి, ఆ వెలుగుని దర్శించటానికి ఇది ఉపయోగపడుతుంది. ఏది మనకి దీంట్లో చెప్పినటువంటి సంకేతంగా వాడినటువంటి ఆ సూర్యుడిది ఏదైతే ఉందో,
ఆయన్ని ధ్యానించటం ద్వారా ఆ వెలుగులోకి ప్రవేశిస్తాం మనం. ఆ వెలుగుగా మారిపోతాం. వెన్ సక్సెస్‌ఫుల్ మెడిటేషన్ ఆన్ ద ఫైరీ ఆర్బ్ లీడ్స్ ద యాస్పిరెంట్ ఇంటూ ఇట్స్ హార్ట్. అంటే వెన్ సక్సెస్‌ఫుల్ అది సఫలమైతే మనకి ఆహ్, ఇంకా అబ్జర్వేషన్ గమనించటము అన్నది సఫలమైతే మన యందు, అది సిద్ధిస్తే ఏమవుతుందప్పుడు ప్ర మనం గమనించడం అనే కొద్ది కొద్దిగా మనకి ప్రారంభిస్తాం. ఇక అది మనకి సిద్ధించినప్పుడు, అది మనకి సఫలమైనప్పుడు, అంటే పూర్తిగా గమనించటం అన్న దాంట్లోకొచ్చేసేస్తే అప్పుడేం జరుగుతుంది? వెన్ సక్సెస్‌ఫుల్ మెడిటేషన్ ఆన్ ద ఫైరీ ఆర్బ్ లీడ్స్ ద యాస్పిరెంట్ ఇంటూ ఇట్స్ హార్ట్. ఏదైనా గాని మనము గమనిస్తూ దేన్నైతే మనము గమనిస్తూ ఉన్నామో, ఆ గమనింపబడే దాని యొక్క హృదయంలోకి మనము వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ గమనించేవాడు, ఆ గమనింపబడేది రెండిటికి సంబంధించిన జీవము ఒకటే గదా! చైతన్యము ఒకటే. ఆ హృదయము ఒకటే. ఆ హృదయానికి సంబంధించిన ప్రేమతత్వము ఒకటే. అందువల్ల దాంట్లోకి చేరిపోవటం ఈజీ అయిపోతుందనమాట. వెన్ సక్సెస్‌ఫుల్ మెడిటేషన్ ఆన్ ద ఫైరీ ఆర్బ్, అగ్నిలాగా ప్రకాశిస్తున్నటువంటి లీడ్స్ ది యాస్పిరెంట్, అది అలాగ పరిభ్రమిస్తున్నటువంటి ఒక నిప్పు కణంలాగా, వెలుగు ప్రకాశిస్తున్నటువంటి ఒక వెలుగు రవ్వలాగా మనకి అదేం చేస్తుంది? లీడ్స్ ది యాస్పిరెంట్, మనల్ని ఎటువైపుకి తీసుకెళ్తుంది? ఇంటూ ఇట్స్ హార్ట్. ప్రతిదానికి భౌతిక దేహము ఉంటుంది. మనస్సు, హృదయము ఇట్లాగ విభాగాలతో ఉంటుంది. అట్లాగా ఆ హృదయంలోకి చేరిపోవటానికి. హృదయం దగ్గరకొచ్చినప్పటికల్లా అందరికీ ఒకేలాగా. అందరి హృదయాలు ఒకే హృదయంగా అయిపోవటం. In which the fire and the force aspects of the solar system begin to be perceived. ఈ మొత్తం సోలార్ సిస్టమ్ మొత్తం గూడా, ఈ మొత్తం సౌర కుటుంబం ఏదైతే ఉందో, సౌర కుటుంబం అంటే దీన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నాం మనం. సూర్యుడిని ఒక యూనిట్‌గా. ఆయన ఒక్కడే లేడు. ఆయన కుటుంబంతో తిరుగుతున్నాడు. అట్లాగే ఈ విశ్వం మొత్తము ఒక్కటిగా లేదు. మొత్తం అందరితో కూడుకొని ఉన్నది. కాబట్టి అందరి హృదయాల్లోకి మనం చేరిపోయినట్టు అవుతుంది. ఫైర్ అండ్ ద ఫోర్స్ యాస్పెక్ట్స్ ఇన్ విచ్, ఆ హృదయంలో ఏముంది? ఫైర్ అండ్ ఫోర్స్ యాస్పెక్ట్స్. ఫోర్స్ యాస్పెక్ట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ బిగిన్ టు బి పర్సీవ్డ్. మనం దాన్ని గ్రహించటం మొదలు పెడతాం. అంటే అనుభూతి చెందటం మొదలు పెడతాం ఇక. ఆ సోలార్ సిస్టమ్ యొక్క అది ఎట్లాగా పనిచేస్తూ ఉందో, ఈ మానవాళి ఈ సమస్త విశ్వం మీద, సమస్త జీవుల మీద ఎంత ప్రేమతో అది పనిచేస్తూ ఉన్నదో, తన కుటుంబంతో కలిసి అది ఎలాగా పరిభ్రమిస్తూ ఉందో మొత్తం, దాని యొక్క హృదయంలోకి మనము వెళ్ళటం జరుగుతుంది. ఆ హృదయాన్ని మనం టచ్ చేయటం జరుగుతుంది. గమనించటం ద్వారా. దాంతో దాని హృదయము, మన హృదయము ఒకటైపోతుంది. అంటే విశ్వ హృదయంగా మారిపోతాము.
begin to be perceived. From this point of view, the universe is all sun. ఇట్లా చూసుకున్నా గాని మనం ఇంకేమైపోయింది, మొత్తం ఏమి నిండి ఉంది ఈ విశ్వం మొత్తం? సన్ ఇస్ ఆల్. ఎక్కడ చూసినా గాని సూర్యుడు, సౌరశక్తి, సౌరాగ్ని, సౌరశక్తి, సూర్యుడు, సూర్యుని యొక్క వెలుగు ఇదే నిండిపోయింది మొత్తం సమస్తం కూడా. ఇక్కడ స్టాండ్ స్టిల్ లేక, ఇంకా కదలిక లేని సూర్యుడుగా ఉండిపోయాడు. కదలిక ఉన్న సూర్యుడు అనేటప్పటికల్లా అది పరిమితం అయిపోతుంది. కదలిక లేని సూర్యుడు అనేటప్పటికల్లా అపరిమితుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, అన్ని చోట్ల ఉండేవాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. అవే భాగాలు మనలో కూడా ఉన్నాయి. అవి మేల్కోవటం ప్రారంభమవుతుంది. ఇక దీనివల్ల మనలో ఆ తత్వాలు మేల్కొని వాటితో అనుసంధానం అయిపోతుంది. దాంతో మనం మార్నింగ్ ఇన్వకేషన్ లో చెప్పుకున్నట్టుగా ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క సంకల్పము, మన యొక్క హృదయము, మన మనస్సు, మన సంకల్పము కలిసిపోతాయి, ఒకటిగా అయిపోతుంది. ఒక సంకల్పమే, ఆయన సంకల్పమే ఇక్కడ ఉంటుంది. The globe of fire disappears, giving place to all pervading sun power, sun life and sun fire. అప్పుడు మనకి భౌతికంగా కనిపిస్తున్న ఈ సౌరగోళం ఏదైతే ఉందో, సూర్యగోళము ప్రకాశిస్తూ తిరుగుతున్నటువంటి అంతరిక్షంలో, ఆకాశంలో సంచరిస్తున్నటువంటి ఆ చిన్న సూర్యగోళం బదులుగా అది ఎట్లాగా కనిపిస్తుంది మనకి? అది మాయమైపోతుంది. ఇంకా అది మాయమైపోయి గివింగ్ ప్లేస్ టు ఆల్ పర్వేడింగ్ సన్ పవర్, ఆల్ పర్వేడింగ్ సన్ పవర్, మొత్తం నిండినటువంటి ఆ కొంచెం చిన్న గోళం కాకుండా ఈ సమస్త విశ్వము నిండినటువంటి గోళంగా, అలాగే సన్ పవర్, ఆల్ పర్వేడింగ్ సన్ పవర్, మొత్తం ఆయన యొక్క శక్తితో నిండిపోయింది, ఆయన చైతన్యంతో నిండిపోయింది. సన్ లైఫ్, సన్ పవర్ అండ్ సన్ ఫైర్. ఫైర్ అంటే ఈ అగ్ని ఏదైతే ఉందో అన్ని రకాల అగ్నులకి మూలమైన అగ్ని, జ్ఞానాగ్ని, జ్ఞానము, విజడం. అట్లాగా మొత్తం మనం దర్శనమిస్తూ ఉంటుంది ఆ సన్. ఇంకా దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు గురువారం నాడు చెప్పుకుందాం. వచ్చే గురువారం నాడు మనం రేపు జీసస్ ద క్రైస్ట్ పుట్టినరోజు సందర్భంగా ఆయన భూమి మీద అవతరించిన రోజుగా మనము, నిన్న అవతరించింది ఒక్కరోజే కానీ అట్లా సంవత్సరాన్ని ఒక యూనిట్ తీసుకుని ఆ సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఆ రోజుని మనము గుర్తు పెట్టుకుని ఒక్కసారి అలాగా గుర్తుకు తెచ్చుకోవటంతో మరలా ఆయనతో అనుసంధానం అవటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఈ పుట్టినరోజులు చేసుకోవడం కానీ అలాగా, లేకపోతే ఇంకా మర్చిపోతాం, దానికి సంబంధించి మర్చిపోతూ ఉంటాం. అందుకని ఆయన ఎందుకు వచ్చాడు, వాటి విషయాలకు సంబంధించి మనం ఈ సాక్షి ఫండేలో ఆదివారం చిన్న బుక్ ఇస్తారు కదా, ఆ బుక్ లో ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో ఉంది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అనేది, దానికి సంబంధించిన డాక్టర్ జాన్ వెస్లీ అన్న ఆయన ఒక వ్యాసం రాశాడు. అది మనం చదువుకుందాం. అంటే దీనికి సంబంధించి చక్కగా వివరాలతో రాశాడు ఆయన. కొంత ఈ రోజు చదువుకుందాం.
ఆ ప్రభుండు పుట్టెను బేత్లెహేమునందున, రక్షకుండు ఉదయించినాడట, మన కొరకు పరమరక్షకుండు ఉదయించినాడట. పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జుట్టి, శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెలిపారు. ఇట్లాగా ఈయన అవతారం తీసుకుంటాడు, దైవ కుమారుడు అవతరిస్తాడు అన్నది భవిష్యవాణి ఆ ప్రాచీన కాలంలోనే చెప్పబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలోనే అక్కడక్కడ ఆ ప్రస్తావన వచ్చింది. దానికి అనుగుణంగానే మనకి 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగింది, ఈ సన్నివేశం. అంటూ ఎముకలు కొరికే చలిలో రక్షకుని ఆగమన వార్తను పాడుకుంటూ అనేకుల హృదయాలలో క్రిస్మస్ ఉల్లాసాన్ని నింపి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మీటింగ్ నుంచి ఇంటికి బయలుదేరారు పాస్టర్ సైలస్. అంటే ఈయన దేనికి వచ్చాడు, మనలో దేన్ని మేల్కొల్పడానికి, మనం ఏమి చేయటానికని నేరుగా ఆ కార్యాచరణలోకి తీసుకొచ్చాడనమాట. ఒక కథలాగా రాసుకొచ్చాడు. ప్రస్తుతము పాస్టరు అన్న ఒక పాస్టర్ ఏంటి చేస్తున్నాడు అన్నది ఈ ఉదాహరణ ద్వారా ఆయన ఎందుకు వచ్చాడు ఏంటన్న విషయం మనకు అర్థమైపోతుంది. ఒక పాస్టర్ గురించిన అతని జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంగతి. పుట్టినరోజు సందర్భంగా ఉప మీటింగ్, ఒక సహవాస కూడిక ఏదో చేసి ఆ చర్చిలో, ఆ తర్వాత ఇంటికి వస్తున్నాడు పాస్టర్. ఆయన దగ్గర ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి ఒక ఘనమైన స్త్రీ దిగి పరుగున పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అన్నయ్య బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆమె చుట్టూ కొంతమంది అంగరక్షకులు కూడా ఉన్నారు. సామాన్య జనులంతా చాలా వింతగా చూస్తున్నారు. ఆమెను చూచి, బాగున్నానమ్మా, మీరెవరో గుర్తుకు రావడం లేదు, కొంచెం పరిచయం చేసుకుంటారా అడిగాడు. నేనెవరో తెలుసుకోవాలనుకుంటే మీరొక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ మధుర రాత్రిని నేనన్నడూ మరువలేను. ఈమె జీవితం ఎట్లాగా మారిపోయింది. యేసుని రక్షకుడుగా భావించినంత మాత్రాన ఆమె జీవితంలో వచ్చిన మార్పు, దాని ద్వారా యేసు యొక్క గొప్పతనాన్ని మనకి చెప్పడం కోసం, ఎందుకు యేసు దైవ కుమారుడుగా ఈ భూమి మీద అవతరించాడో మనకి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది అనమాట. అట్లా అర్థమవటానికి యేసు ఎందుకు వచ్చాడు ఫలానా విషయానికి అని చెప్పేదానికన్నా, అది నిజ జీవితంలో మనకి ఎట్లాగా జరిగిందో చూస్తే, ఓ యేసు యొక్క అవతరణ ఇంత ఉపయోగపడుతూ ఉంది మన నిత్య జీవితంలో అన్నది అర్థమవుతుంది మనకి. అందుకని ఒక కథలాగా ఇచ్చాడనమాట మనకి. అంటే వాస్తవంగా జరిగిన కథ ఇది. మీరొక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ మధుర రాత్రిని నేనెన్నడూ మరువలేను. గురి, దరి లేని నా జీవితాన్ని మలుపు తిప్పి జ్యోతిర్మయుడైన ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పడానికే ఈరోజు మీ ముందుకొచ్చాను. ఒకప్పుడు రోగిగా, అనాథగా, మోసపోయిన వనితగా, మృత్యువు ఒడిలో చేరిన అబలగా మీ దరికి చేరిన నన్ను ఊహించలేని పరలోకపు ప్రేమతో ఆదరించి, నన్ను తన కుమార్తెగా స్వీకరించి పరలోకపు ఔన్నత్యమును అనుగ్రహించాడు నా ప్రభువు. నాడు అభాగ్యురాలిగా నిలిచిన నన్ను ఉన్నత ఉద్యోగిగా, అర్హత లేని నన్ను ఎన్నో కృపలకు అర్హురాలిగా హెచ్చించాడు. నిజమైన క్రిస్మస్ కు గుర్తుగా, సాక్షిగా నేను నేడు మీ ముందున్నాను అంటూ ఆనంద బాష్పాలతో తనను తాను పరిచయం చేసుకుందామే. ఆ రోజు అర్ధరాత్రి మీ ఇంటి దగ్గర ఒక శవంలా పడి ఉండగా మీరే నన్ను క్రీస్తు ప్రేమ ద్వారా బ్రతికించారు అనే ఆమె వివరిస్తుండగా, సైలస్ గారు ఉద్వేగానికి ఆ గుర్తొచ్చావమ్మా కవిత, నువ్వా అంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మాటలతో కాకుండా చేతలతో మనకి
క్రీస్తు యొక్క దైవ కుమారుడిగా అవతరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఎందుకు అవతరించాడు? అవతరించిన తర్వాత ఆయన చేసిన విషయం ఏంటి? అవన్నీ గూడా ఆచరణ పూర్వకంగా మనకిక్కడ తెలియజేస్తున్నారు. దైవ సేవకుడు పాస్టర్ సైలస్ వివాహం జరిగిన తరువాత తన భార్యతో కలిసి ఊరవతల ఒక చిన్న ఇంట్లో ఉంటూ సేవ ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ ఒక క్రిస్మస్ కూడికను ముగించుకుని ఆ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. కడుపు ఆకలితో అలమటిస్తున్న హృదయమంతా ప్రభువు నామస్మరణ ఉల్లాసంతో ఉరకలు వేస్తుంటే, ఆ రోజు ఆ పశువుల పాకలో దూతలు పాడినట్లు క్రీస్తు జన్మించాడు, రక్షకుడు ఉదయించినాడు అంటూ పాట పాడుకుంటూ గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టారు. ఒక స్త్రీ తమ ఇంటి ముందు పడి ఉండడం చూసి అవాక్కయింది. అర్ధరాత్రి సమయంలో ఈ స్త్రీ ఇక్కడికి రావడం ఏంటి? సైలస్ గారి మదిలో చాలా ప్రశ్నలు. అసలు ఎవరీమె? ఏమైంది? ఈమె బాధేమిటో, కథేమిటో ఏమీ అర్థం కావట్లేదు. ఏ స్థితిలోనైనా మనము అడగగానే, ప్రార్థించగానే జవాబిచ్చే పరమ తండ్రి మనకు తోడున్నాడు కదా! నాకు మొరపెట్టుము నీకుత్తరమిచ్చెదను అని బైబిల్‌లో రాయబడిన మాట ఆ భార్యాభర్తలకు గుర్తుకొచ్చింది. అంటే ముందేంటంటే మనకి కష్టాలొచ్చినప్పుడు ఆ కష్టాల నుంచి ముందు తొలగిస్తాడు. ఆ తర్వాత నాదే నన్ను అనుభూతి చెందుదురు గాని. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిచ్చెదను, సమాధానమిచ్చెదను అని బైబిలులో రాయబడిన మాట ఆ భార్యాభర్తలకు గుర్తుకొచ్చింది. ప్రేమ నిండిన హృదయంతో మెల్లగా ఆ స్త్రీ వద్దకు వచ్చి ఆమె మీద నీళ్లు చల్లగానే ఆమె తేరుకుంది. భార్యాభర్తలిద్దరూ ఆమె చేయి పట్టుకుని పైకి లేవనెత్తి ఇంటిలోకి తీసుకుని వెళ్లారు. తీవ్రమైన జ్వరంతో ఆమె ఒళ్ళు కాలిపోతోంది. చలితో వణికిపోతున్న ఆమెకు వెచ్చని రగ్గు కప్పి తాము సిద్ధపరచుకున్న కొద్దిపాటి ఆహారం ఆమెకు ఇచ్చారు. గ్లాసుడు పాలు తాగించి రాత్రంతా ఆమెకు పరిచర్య చేస్తూ ఆమె కోసం ప్రార్థించసాగారు. కవిత ఆ రాత్రి ఆ ఘనమైన దైవజనుల నీడలో స్వస్థత, సాంత్వన పొందింది. సూర్యుని లేలేత కిరణాలు మీద పడగా నిశీధి రాత్రి భీకర ఛాయలన్నీ మరచి ఉదయ కాంతులను ఆస్వాదిస్తూ నిద్ర లేచింది. ఇది జరిగిందెప్పుడు? అర్ధరాత్రి చీకట్లో. ఇంకా ఆమెకి మెలుకువ వచ్చేటప్పటికల్లా వెలుగులోకి వచ్చిందన్నమాట. మెల్లగా పాస్టర్ సైలస్ గొంతు సవరించుకుని, "ఏమీ భయపడకు. నీకొచ్చిన కష్టమేంటో మాతో పంచుకో. చేతనైనంత సహాయం నీకందిస్తాము" అని ప్రభువు ప్రేమతో కవితను ఆదరించారు ఆ ఆదర్శ దంపతులు. ఎట్లాగా మాట్లాడారు? ప్రభువు ప్రేమతో. ప్రభువు ఎట్లాగంటే, ఆ క్రీస్తు ప్రభువు తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎంత ప్రేమతో మాట్లాడతాడో, ఎంత కరుణతో. తన చుట్టూ ఉన్న వాళ్ళెవరు? బాధితులు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, అందరి చేత వెలివేయబడ్డవాళ్ళు, అభాగ్యులు, కోగిష్ఠులు. వాళ్ళతో ఎంత ప్రేమతో మాట్లాడాడో ప్రభువు. అట్లాగా ఈ పాస్టరు ఈమెతో అట్లాగా మాట్లాడాడన్నమాట. కవితను ఆదరించారు ఆ ఆదర్శ దంపతులు. ఈ మాటలు విన్న కవిత కృతజ్ఞతతో బోరున ఏడవసాగింది. ముక్కు, ముఖం తెలియని నన్ను, అభాగ్యురాలనై రోగంతో, ఆకలితో బాధపడుతున్న నన్ను క్రీస్తు ప్రేమతో ఆదరించి, ఆశ్రయించి, అక్కున చేర్చుకుని క్రిస్మస్‌కు శ్రేష్టమైన అర్థాన్ని చెప్పారు. నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క గారాల పట్టిగా ఉన్న నేను యవ్వన ఆశలకు లొంగిపోయి ఒక కిరాతకుని ఉచ్చులో పడి, నమ్మి, మోహించి వాడి చెంతకు చేరాను. వాడు నా బలహీనతను ఆధారంగా చేసుకుని దొడ్డిదారిన నన్ను ఒక వేశ్యా గృహానికి తాకట్టు పెట్టబోయాడు. విశ్వ ప్రయత్నాలు చేసి వాడి చెర నుంచి బయటపడ్డాను. గత 5 రోజుల నుంచి ఆ రైలు, ఈ రైలు ఎక్కి ఈ పట్టణంలో ప్రవేశించాను. నా అన్నవారు లేక ఈ రోడ్డు మీద తిరుగుతూ, ఎంగిలి విస్తరాకులు నాకుతూ, డ్రైనేజీ నీళ్లను కూడా తాగటానికి వెనుకాడక అత్యంత దీన స్థితికి జారిపోయాను. ఈ బతుకుని బతకలేక విషం తాగి శవంగా మారిపోవాలని ఓపిక తెచ్చుకునే పయనమవుతుండగా
గత రాత్రి క్రిస్మస్ కార్యక్రమంలో మీరు అందించిన క్రీస్తు ప్రభువు మాటలు దూరంగా నిలబడి విన్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. అది. అట్లాగే మనం ఏదైనా చదువుతున్నామంటే దేవునితో దేవునితో మాట్లాడడం మనం. అక్కడ ఉన్న అక్షరాలతో మనం పలుకుతున్నామంటే అక్కడున్న అక్షరాల్ని ఆయనతో మనం మాట్లాడుతున్నాం. ఆయన్ని పలకరిస్తున్నాం మనము అన్నట్టుగా. దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మీరు చెబుతుంటే కన్నీటితో నా స్థితిని దేవునితో చెప్పుకున్నాను. క్రిస్మస్ కాంతులన్నీ నా జీవితంలో విరజిమ్మాయి. నా కోసం ఒక రక్షకుడు జన్మించాడన్న వార్త నాకు ఎంతో బలాన్నిచ్చింది అన్నమాట. అందుకు ఆయన జన్మ తీసుకుంది, అవతరించింది ఈ భూమి మీద. ఇంకా మిగతా విషయాలు మనము రేపు గురువారం నాడు చెప్పుకుందాం. ఇట్లా కొన్ని వేల లక్షల కోట్ల మంది జీవితాల్లో ఈ విధమైన మార్పు జరుగుతూ వస్తుంది. అందుకోసం ఆయన జన్మించటం జరిగింది. జన్మ తీసుకోవటం జరిగింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. టు ఆల్. వాసుదేవ. హల్లెలూయా.